అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో జూలై 4th నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో గోల్డ్ సేల్స్ అని పిలుస్తున్నారు. ఐసిఐసిఐ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక అమెజాన్ లో విషయానికి వస్తే ప్రైమ్ డే సేల్స్ అని పిలుస్తున్నారు. దీంట్లో యాక్సిస్ కార్డ్ మీద అండ్ ఎస్బీఐ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. ఇంకొక విషయం, ప్రైమ్ మెంబర్స్ కి 1 డే ముందే ఈ సేల్స్ అయితే ఉంటాయి. ఇంకో విషయం, ఈ సేల్స్ ఓన్లీ ప్లస్ మెంబర్స్ కి, ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే తీసుకొస్తున్నారు. నార్మల్ పర్సన్స్ కోసం అయితే కాదు. సేల్స్ అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఐఫోన్స్. సో ఈ సేల్ లో ఐఫోన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకోటి, ఐఫోన్ డీల్స్ చెప్పే కన్నా ముందు యాజ్ ఏ ఐఫోన్ యూజర్ గా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలా మంది ఐఫోన్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా ఇదే మాటలు చెప్పారు. దాంట్లో బ్యాటరీ ఇష్యూ ఉంటుంది అండ్ స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది. మంచి కెమెరా క్వాలిటీ ఇచ్చి దేనికి పనికిరాని స్టోరేజ్ ఇవ్వడం. నా స్టోరేజ్ పోయి ఒక 2 weeks అవుతుంది. ఇప్పుడు నా ఫోన్ అసలు ఉట్టి ఇచ్చిన కూడా ఎవరు తీసుకోరు. అట్లుంది. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి? బీచ్ కి నిన్ను చూపిస్తా. వాట్సాప్ పని చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు, ఏదో పని. నేను ఐక్లౌడ్ కూడా కొన్నా, అయినా వర్కౌట్ అవుతలేదు. ఆ మొబైల్ కెమెరా కోసం వీడియో ఎవరైతే తీసుకుంటా అంటారో వాళ్ళకి మాత్రమే ఆ మొబైల్ సెట్ అవుతుంది. నేను చెప్పాలనుకుంది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఇంకా ఐఫోన్ 17 వచ్చేసి ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 70,900 అయితే వస్తుంది. నేను ఐఫోన్ తీసుకోవాలి, వాడాలి, చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సేల్ లో ఈ మొబైల్ పర్చేస్ చేయండి. మీకు ఇంత ప్రైస్ తక్కువ బీబీడీ సేల్స్ లో కూడా కనిపించకపోతుండొచ్చు. మీకు ఇంతకు ముందు వచ్చిన ఐఫోన్స్ బేస్ మోడల్స్ కన్నా ఇది చాలా బెటర్ గానే ఉంటుంది, ఒక బ్యాటరీ విషయంలో తప్ప. ఐఫోన్ 17 Pro వచ్చేసి 1,12,900 కి, ప్రో మ్యాక్స్ వచ్చేసి 1,27,900 కి అయితే వస్తుంది. ఐఫోన్ 16 కాస్త ఓల్డ్ మొబైల్ అయినప్పటికీ కూడా మంచి డీల్ లోనే వస్తుంది. 59,900 కి అయితే ప్రెసెంట్ కనిపిస్తుంది. ఐఫోన్ 15 50,000 వస్తుంది, కానీ ఇప్పుడైతే తీసుకొద్దనే చెప్తాను. అలా అవుట్డేటెడ్ స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఐఫోన్ ఎయిర్ అయితే అస్సలు తీసుకొద్దనే చెప్తాను, బ్యాటరీ అస్సలు సరిపోదు. ఐఫోన్ 16e కానివ్వండి, 17e కానివ్వండి తీసుకోవద్దు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో సింగిల్ కెమెరా అసలు వర్తియే కాదు. మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటా అంటే మాత్రం నేను ఆపగలనా? మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వేస్ట్ చేసుకుంటున్నారు. ఐఫోన్స్ మొత్తంలో 17 సిరీస్ అయితే పర్లేదు, ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. త్వరలో సెప్టెంబర్ 8న ఐఫోన్ 18 సిరీస్ కూడా లాంచ్ అవబోతుంది. ఈసారి బేస్ వేరియంట్ అయితే తీసుకురావట్లేదు. దానికోసం అయితే మీరు ఇంకా వెయిట్ చేయాల్సింది ఉంటుంది. జనవరిలో ఏమో రావచ్చు. మీరు ఈ సేల్స్ లో ఐఫోన్ పర్చేస్ చేయాలి అంటే ప్లస్ మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. అలాగే మిడ్-నైట్ 12 o'clock కార్డ్స్ అన్ని చేతిలో పెట్టుకుని రెడీగా కూర్చోవాలి. లేదు నేను 4th కి, 5th కి, 6th కి కూడా సేల్స్ ఉన్నాయి కదా, నేను మెల్లగా పర్చేస్ చేశాను అంటే ఇప్పుడు చూస్తున్న ప్రైస్ లో అయితే అస్సలు ఉండవు. నాగార్జున గారి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ లాగా రెడీగా ఉండాలి, లేదంటే మొబైల్స్ దొరకవు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీరు కూడా అంతే ఫాస్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి డీల్స్ ఈ వీడియోలో అయితే ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. అండ్ కొత్త మొబైల్ ఈ సెల్ లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు మీరు చేసే ఒక్క లైక్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 20,000 రూపీస్ బడ్జెట్ లో కూడా ఎల్సిడి ప్యానల్ తో డిస్ప్లేలు, అసలు మంచి స్పెక్స్ లేని మొబైల్స్ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే 20,000 రూపీస్ బడ్జెట్ లోనే ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ ని చూసేవాళ్ళం. నేను పోకో F1 గురించి మాట్లాడుతున్నాను. అది 20,000 రూపాయల బడ్జెట్ లోనే వచ్చేది ఒకప్పుడు. 10,000 రూపీస్ బడ్జెట్ లో ఇప్పుడు 5G మొబైల్సే లేవు. అందులో నాకు ఒక 2-3 మొబైల్స్ కాస్త బెటర్ అనిపించాయి. అందులో ఫస్ట్ వచ్చేసి రెడ్మీ A5 8,500 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. కానీ దీంట్లో ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ మాత్రమే వేసుకోవచ్చు. నార్మల్ యూజ్ కి అయితే పర్లేదు, 4G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 10,000 కి ఇంకా యాడ్ చేసుకుంటే పోకో C81 కనిపిస్తుంది. ఇది కూడా 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఇందాక రెడ్మీ A5 చెప్పుకున్నాం కదా, ఇవి రెండు సేమ్ మొబైల్స్, కాకపోతే దీంట్లో ఏ సిమ్స్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ AA+ Nova 2 మొబైల్ అయితే ఉంటుంది, 10,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఈ మొబైల్ మాత్రం 5G కి సపోర్ట్ చేస్తుంది అండ్ బెటర్ కెమెరాస్ కూడా ఉంటాయి. 10,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్న ఏకైక 5G మొబైల్ ఇది. నెక్స్ట్ 15,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మొబైల్ వివో T4 లైట్ ఉంటుంది, 14,500 అయితే వస్తుంది. ఈ మొబైల్ 10,000 రూపాయల బడ్జెట్ లో ఉండాల్సింది ఇప్పుడు 15,000 రూపాయల బడ్జెట్ లోకి అయితే వచ్చింది. ఈ మొబైల్ లో లాక్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఓపో K14X మొబైల్ ఉంటుంది. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కావాలి అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ వైపు ఒక లుక్ వేయొచ్చు. ఈ మొబైల్ కూడా 14,500కే వస్తుంది.
ఇంకా కొన్ని మొబైల్స్ పైన అయితే ఇప్పుడే ఆఫర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి పోకో M7 ప్లస్ ఉంటుంది, 15,500 అయితే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. మీకు ఈ బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ దొరకడం కష్టం కదా. 7000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నారు. మీకు ఈ కాంబినేషన్ లో వేరే బ్రాండ్ లో మొబైల్స్ లేవు. నెక్స్ట్ AA+ Nova 2 Pro ఇంకా Realme P4 Lite రెండు కూడా 15,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తున్నాయి. ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక Realme మొబైల్ తీసుకోండి. HMD Vive 2 మొబైల్ కూడా ఉంటుంది 15,000 రూపాయల బడ్జెట్ లో. నోకియా లాంటి బ్రాండ్ నుంచి ఒక మొబైల్ చూస్తున్నట్లయితే ఇది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే Redmi Note 15 SE ఉంటుంది, Redmi Note 14 SE కూడా ఉంటుంది. మీకు ఈ రెండు మొబైల్స్ కూడా కంటెంట్ చూడడానికి చాలా బాగుంటాయి, బట్ మీకు డిజైన్ పరంగా చూడడానికి బాగుండాలి అనుకుంటే Redmi Note 15 SE బాగుంటుంది. Redmi Note 15 SE 20,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తే Redmi Note 14 SE వచ్చేసి 17,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది. ఈ రెండు కూడా AMOLED డిస్ప్లే తోనే వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 20,000 రూపాయల బడ్జెట్ లో AMOLED డిస్ప్లేలు కానివ్వండి, కర్వ్ డిస్ప్లేలు కానివ్వండి కరువు అయిపోయాయి. నెక్స్ట్ 20,000 రూపాయల బడ్జెట్ లో గేమింగ్ కోసం Infinix GT30 తీసుకోవచ్చు. ఇప్పటివరకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక్క మొబైల్ చెప్పలేదు అని మిస్ అవుతున్నారా? అయితే సామ్సంగ్ 18,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది, కానీ బాక్స్ లో చార్జర్ అయితే ఇవ్వరు. AMOLED డిస్ప్లే ఉంటుంది, మంచి ప్రాసెసర్ తోటి మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 25,000 రూపీస్ బడ్జెట్ చూసుకున్నట్లయితే Realme 15 Pro ఉంటుంది, 25,500 అయితే వస్తుంది. బెస్ట్ డీల్ అని చెప్తాను. ఈ మొబైల్ ప్రైస్ అయితే పెరగాల్సింది, ఎందుకో పెరగలేదు. ఈ బడ్జెట్ కి వస్తే మాత్రం తప్పకుండా పిక్ చేయండి. Vivo T5X వచ్చేసి 22,000కి, Vivo T4R వచ్చేసి 23,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తుంది. మీకు పెద్ద బ్యాటరీ కావాలి, వివో నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఏం చేయలేము, Vivo T5X తీసుకోండి. LCD డిస్ప్లే ఉంటుంది కాబట్టి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. Vivo T4R వచ్చేసి AMOLED డిస్ప్లే తోటి కాస్త స్లిమ్ ఫీల్ అయితే ఇస్తుంది, కానీ 5700 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి. Realme P3 Ultra కూడా కనిపిస్తుంది, కానీ Realme P4 సిరీస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఇది ఇంకా ఓల్డ్ మొబైల్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకోవద్దనే చెప్తాను. నెక్స్ట్ అందరి ఫేవరెట్, అలాగే అందరూ కమెంట్ లో కామన్ గా అడుగుతున్న బడ్జెట్ 30,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ Realme GT70 27,000కి వస్తుందని చెప్పేసి టీజ్ చేస్తున్నారు. మీకు ఈ మొబైల్ 27,000కి, 28,000కి, ఈవెన్ 29,000కి వచ్చినా కూడా తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఈ మొబైల్ లో అన్ని స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మొబైల్ 27,000కి వస్తే ఫస్ట్ బై చేయండి. తర్వాత మీరు ఎవరికైతే కమెంట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. రీప్లే వాళ్ళు ఎలాగో రీప్లే వారు. కానీ నెక్స్ట్ Oppo K13 టర్బో చూసుకున్నట్లయితే 27,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, గేమింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ Moto Edge 60 Pro 28,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Moto Edge 70 Fusion కూడా ఉంటుంది, పెద్ద బ్యాటరీ, మంచి కెమెరాస్, ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ Realme P4 Pro 28,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. IP రేటింగ్ ఒకటి మిస్ చేసి మిగతా స్పెక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ Realme P4 పవర్ మొబైల్ ఉంటుంది, అది కూడా 29,500కి అయితే వస్తుంది. 10,000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. బిగ్గర్ బ్యాటరీ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ వైపు లుక్ చేయొచ్చు. నెక్స్ట్ Vivo T5 Pro గురించి చెప్పాలి, కానీ 56,000 MRP అయితే కనిపిస్తుంది. మరి 30,000కి వస్తుంది అంటారా? కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ 40,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే నాకు మంచి డీల్స్ అనిపించాయి. ఫస్ట్ వచ్చేసి Realme GT7 38,000 కల్లా వస్తుంది. కెమెరాస్ తో పాటు అన్ని స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ iQOO Neo 10 వచ్చేసి 39,000 కల్లా చూపిస్తున్నారు. గేమింగ్ లవర్స్ అయితే ఈ మొబైల్ ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ Poco X8 Pro ఇంకా Redmi Turbo 5 ప్రైజెస్ అయితే చేంజ్ అవ్వలేదు, రెగ్యులర్ ప్రైస్ లోనే కనిపిస్తున్నాయి. గేమింగ్ కోసం అయితే ఈ రెండు మొబైల్స్ ట్రై చేయొచ్చు. అండ్ పోకోలోనే Poco F7 కూడా ఉంటుంది, 32,000 రూపీస్ బడ్జెట్ లో ఏమో కనిపిస్తుంది. అది కూడా మంచి గేమింగ్ మొబైల్. నెక్స్ట్ Vivo T4 Pro మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ లో కనిపిస్తుంది. సేల్స్ లో అయినా స్టాక్ లో తీసుకొస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ Vivo T4 Ultra కూడా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి, Vivo V70 కన్నా. 35,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. కెమెరా లవర్స్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు. వచ్చేసి 40 నుంచి 50,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ బాగా నచ్చుతుంది. OnePlus 13S అయితే ఉంటుంది, 46,999 అయితే కనిపిస్తుంది. మంచి కెమెరాస్ ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ ని తప్పకుండా చూడొచ్చు. నెక్స్ట్ OnePlus 15R కూడా ఉంటుంది, 49,000 అయితే వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ కన్నా ఒక 2,000 3,000 తగ్గించే కనిపిస్తుంది. నెక్స్ట్ iQOO 15R కూడా ఉంటుంది, 46,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 42,000కో 43,000కేమో లాంచ్ అయింది.
ప్రైస్ ఎక్కువ పెరగలేదు, కాకపోతే ఇప్పటికీ కూడా మంచి ప్రైస్ అనే చెప్తాను. OnePlus 15R లోను ఈ iQOO 15R లోను రెండు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. అండ్ గేమింగ్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ 50,000 లోపు కాస్త ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు అనుకుంటే కనుక OnePlus 13 49,999 రూపాయలకైతే వస్తుంది. ఈ మొబైల్ ని 55,000 రూపీస్ బడ్జెట్ లో ఏమో తీసుకొచ్చుంటారు, తీసుకొచ్చి కూడా 1.5 year కి ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు RAM and ROM కాన్ఫిగరేషన్స్ వల్ల ప్రైజెస్ అన్ని పెంచినా కూడా ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గింది. ఇందులో హైదరాబాద్ వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, ఇది చూసుకోండి. నెక్స్ట్ Samsung S25 FE కూడా ఉంటుంది. 40,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసి 47,000 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. లాంచ్ అప్పుడు ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా అంతే ప్రైస్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మిగతా అన్ని బ్రాండ్స్ లాగా RAM and ROM కాన్ఫిగరేషన్స్ తో వీళ్ళకి పని లేదా ఏంటి? వీళ్ళు పెంచలేదు మొబైల్ ప్రైజెస్ ని. నెక్స్ట్ 50,000 దాటితే వివో X200T మొబైల్ ఉంటుంది. 55,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే వస్తుంది. వివోలో X సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి X సిరీస్ అంటేనే ఫ్లాగ్షిప్ సిరీస్. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే ఉంటాయి. Xiaomi 17T కూడా మీకు 55,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. కాకపోతే మీకు రెడ్మీ కన్నా Xiaomi కెమెరా క్వాలిటీ ఇంకాస్త బెటర్ గా ఉంటుంది. నార్మల్ రెడ్మీ లాగా అయితే ఉండదు. Xiaomi లైకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది అండ్ ప్రీమియం సెగ్మెంట్ లాగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మోటో సిగ్నేచర్ మొబైల్ 53,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. వీళ్ళు 60,000కి లాంచ్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లేదు. అది కూడా ప్రీమియం సెగ్మెంట్ కెమెరాస్ ఇస్తున్నప్పుడు కూడా. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి RAM and ROM ప్రైజెస్ పెంచినా కూడా వీళ్ళ ప్రైజెస్ అయితే తగ్గిస్తున్నారు. ఇదేదో బాగుంది కదా. Samsung S25 57,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. కాస్త కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. నేను మొబైల్ ని తక్కువగా వాడతాను అనుకుంటే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయండి. లేదు ఎక్కువ వాడతాను అంటే రోజుకు ఒక 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎక్కువ వాడతా అనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ ని స్కిప్ చేయండి. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 10 56,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. లాంచ్ అప్పుడు 80,000కి తీసుకొచ్చారు. చాలా ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. పిక్సెల్ 10 లో ఈసారి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా ఈసారి యాడ్ చేశారు. అదే ఐఫోన్ తీసుకుంటే డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరా ఒకటి మిస్ అవుతుంది. సో మీరు గూగుల్ పిక్సెల్ మొబైల్ తీసుకోండి. కెమెరాస్ కోసం అందరూ ఐఫోన్ అంటారు కదా, అంత బడ్జెట్ లేదు అనుకుంటే కనుక గూగుల్ మొబైల్స్ లో కూడా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అల్టిమేట్ డీల్ Samsung S25 Ultra వచ్చేసి 85,000 రూపాయల బడ్జెట్ లోనే కనిపిస్తుంది అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో. S26 Ultra వచ్చింది కాబట్టి ఈ మొబైల్ ఇంత ప్రైస్ టాప్ లో కనిపిస్తుంది. లేదంటే ఈ మొబైల్ 90,000 ప్లస్ ఉండాల్సింది. ఇంకో విషయం, బిగ్ బిలియన్ డే సేల్ వరకు వెయిట్ చేశాను అనుకుంటే అప్పటి వరకు ఈ మొబైల్ ఉంటుందో లేదో కూడా ఎవరు చెప్పలేరు. అండ్ ఇంకో విషయం, ఈ మొబైల్ ప్రైజెస్ ఇంకా తగ్గుతాయా అంటే మాత్రం RAM and ROM ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఇప్పట్లో మొబైల్ ప్రైజెస్ అయితే తగ్గవనే చెప్తున్నారు. సో మనకి మంచి ప్రైస్ లో కనిపిస్తుంది. నాకు అర్జెంట్ గా మొబైల్ కావాలి అనుకుంటే ఏ సేల్ అయినా పర్లేదు, మీకు రీజనబుల్ అనిపిస్తే ప్రైస్ వెంటనే పిక్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు నచ్చిన యూట్యూబర్ నే అడగండి. సేల్స్ లో చాలా మొబైల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి పర్చేస్ చేయకండి. మీకు నీడ్ ఉంటేనే మొబైల్స్ అనేవి బై చేయండి. మనం ఎప్పుడైతే మొబైల్స్ కొనడం తగ్గిస్తామో వాళ్ళు అప్పుడే ప్రైజెస్ కూడా తగ్గిస్తారు. ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ అన్నిటి యొక్క లింక్స్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా అఫీషియల్ సేలర్స్ యొక్క జెన్యూన్ లింక్స్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సేల్ లో ఏ మొబైల్ పర్చేస్ చేయాలి అని మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ సేల్ లో కొత్త మొబైల్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపన్స్ ఉంటాయి, ఇవ్వడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ సేల్స్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటారు మరి, బాయ్ బాయ్.